ఈ వీడియో శనివారం నైట్ సెప్టెంబర్ 21వ తారీఖున అప్లోడ్ చేయడం జరిగింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్, రావులపాలెం ఏరియా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, మొత్తం 4 పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి 2 నెలల వయసు అయితే దాటింది. వీటికి వివరాలు క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఇవి మొత్తం 4 పిల్లలు ఉన్నాయండి. వీటిలో వచ్చేసరికి 2 పుంజు పిల్లలు అయ్యేలా కనబడుతున్నాయి, 2 పెట్ట పిల్లలు, 2 పుంజు పిల్లలుగా మనకైతే అనిపిస్తున్నాయి. సో మీరు కూడా క్లియర్గా చూస్తారని వీడియో క్లియర్ కట్గా తీసాను, ఒకసారి చూడండి. అయితే ఒకటి వచ్చేసరికి కొంచెం ఏలు అనేది వంకరగా ఉన్నది, దాన్ని కూడా మీకు క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. పుంజు పిల్ల అనుకుంటున్నాను అది, దాని ఏలు అనేది కొంచెం వంకర ఉన్నది, వీడియోలో కూడా క్లియర్గా చూపించాను. ఇవి 4 పిల్లలు మీకు సేల్ కోసం పెట్టడం జరిగిందండి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. వాటలు కానీ ఇవ్వండి, అలాగే బ్రీడర్లు కూడా మంచి లైనేజ్కి సంబంధించిన పిల్లలండి ఇవి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను. కాస్ట్ వచ్చేసరికి 4 పిల్లలు కలిపి 4,000గా చెప్పడం జరుగుతుందండి. 2 నెలల 5 రోజులు అలా ఉంటుందండి వయసు వచ్చేసరికి. 2 పుంజులు 2 పెట్టలు. మీకు ట్రాన్స్పోర్ట్ అయితే నేను మీకు ఎప్పటిలాగానే వైజాగ్, విజయవాడ, కాకినాడ, హైదరాబాద్ ఏరియాలకు నేను ట్రాన్స్పోర్ట్ అయితే అందించగలను. అలాగే చుట్టుపక్కల ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఒక అడుగు మన ఫామ్ దగ్గరికి వచ్చి మన బ్రీడర్ని అవన్నీ చూసి తీసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఒక విషయం అండి, ఇప్పుడు వీడియో నేను అప్లోడ్ చేశాక 2 రోజులకి 3 రోజులకి చాలామంది చూసి కాల్ చేస్తున్నారు. అలా కాకుండా చూసిన వెంటనే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో ఏంటంటే అరగంట ముందే వీడియో యూట్యూబ్లో పెట్టి ఒక అరగంట ముందే నేను లింక్ అనేది ఏ పిల్లలు అయితే నేను ఈరోజు పెడతానో ఆ పిల్లలకు సంబంధించిన వివరాలు అనేవి అందులో పెడతాను. మీరు ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కావాలనుకుంటే వెంటనే ఫోన్ చేయొచ్చు. చాలామంది ఫోన్ చేస్తున్నారు కానీ సేల్ అయిపోయినాయి అనగానే కొంచెం ఫీల్ అవుతున్నారు. దాని గురించి గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది.